ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ. కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ. శ్రీరామస్వామి దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. సర్వేభ్యో నమ. శ్రోతలందరికీ ఈరోజు గురువు యొక్క రాశి మార్పు అంటే రాబోయే 31 అక్టోబర్ 2026 మధ్యాహ్నం 12:50 గురువు కర్కాటక రాశి వదిలి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు, అంటే చేరతాడు. అయితే ఈ చేరడానికి ముందర అసలు గురువు గురించి 1-2 విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా గురువుని సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో శుభగ్రహంగా చెప్తారు. కానీ కొన్ని పరిస్థితులలో, కొన్ని భావాలలో లేదా రాశులలో సంచరించేటప్పుడు చెడు ఫలితాలు ఇచ్చేటువంటి మొట్టమొదటి గ్రహం అదే. నా యొక్క 50 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను. అంటే కుటుంబంలో కలహాలు వచ్చినా మనం ఎప్పుడు శననో కుజుడనో చెప్తాం. కానీ కనపడకుండా మనుషుల్లో యుగోని పెంచేది, యుగో పెరగడానికి ఈ గురుగ్రహం యొక్క సహాయతత్వం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే నేను చెప్పడం తాత్పర్యం, అహంకారం, నేను గొప్ప అని చెప్పేటువంటి తత్వాలు జనాల్లో మొదలవుతాయి. ముఖ్యంగా ఈనాటి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి భార్యాభర్తల్లో ఎక్కువ ఇది రావడం మూలంగా విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు రావడం, వాళ్ళు మా దగ్గరికి రావడం, మేము మాకు తోచినటువంటి కౌన్సిలింగ్, తర్వాత చిన్న పరిహారాలు చెప్పి వాటిని ఇద్దరిని కలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేసేటువంటి అవకాశం నాకు అమ్మవారు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఏపోతే సహజ భచక్రంలో నవమ వ్యయాధిపతి గురువు. 9 అంటే పూర్వపుణ్యం, హైయర్ ఎడ్యుకేషన్, తండ్రి, తర్వాత రిలీజియస్ అంటే ధార్మిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నిటిని కూడా గురువు ఇస్తాడు. 12వ భావం 9తోటి కలిపితే దూర దేశ ప్రయాణాలకు కూడా ఈయనే సహజ కారకుడు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. మా ఎంఏ జ్యోతిషం పొట్టి శ్రీరామ యూనివర్సిటీలో మా దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థికి ఈ విషయం తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రేపు అక్టోబర్ 31, 2026 మధ్యాహ్నం 12:50 గురువు సింహరాశిలో ప్రవేశించడం, దానివల్ల ఫలితాలు ఒక్కొక్క రాశికి చెప్పుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశికి సింహరాశి పంచమం. ఈ పంచమం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే మనిషిలో ఉండేటువంటి ధర్మతత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. అలాగే పంచమం మీ కృషి యొక్క ఫలితాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఎవరైతే ఈ సంవత్సరం పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 6 నెలల లోపు డెఫినెట్గా వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. అంటే ఇక్కడ తొందరపాటుగా ఏంటంటే 6 నెలలు కదా పిల్లలు పుట్టేస్తారు, పిల్లలు పుడతారని నేను చెప్పడం, సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతుంది. సంతానం లేదు అనుకునేటువంటి వ్యక్తులకి
సంతానం ఇచ్చి తీరుతాడు సంతానకారకుడైన గురువు. ఇది ఈయన యొక్క పంచమ దృష్టి నవమం మీద ఉంటుంది. అంటే సింహరాశి యొక్క మేషరాశి యొక్క నవమ స్థానము ధనస్సు. తన స్వరాశి మీద గురువు మిత్రస్థానం నుంచి చూస్తున్నాడు గనక ఇది ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య ఒక సానుకూలత ఏర్పడి భగవత్ అనుగ్రహం వల్ల ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అలాగే ఈ సింహరాశికి సప్తమ దృష్టి కుంభం మీద ఈ గురువు యొక్క దృష్టి పడడం, ఇది రాశికి లాభస్థానం. పంచమం లాభం అంటే పిల్లలు అనేటువంటిది మళ్ళా చూపిస్తుంది. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెడతారో వాళ్ళకి డెఫినెట్గా 2026-27 సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ గురువు యొక్క దృష్టి రాశి పైన ఉంటుంది. పంచమ రాశి అంటే ఎవరికైనా సరే జీవితంలో కొన్ని ఒడిదుడుకుల వల్ల మానసిక సంక్షోభత ఏర్పడిన సందర్భంగా ఈ రాశి వాళ్ళు వాటి యొక్క విముక్తి జరుగుతుంది. అంటే ప్రేమ, బాంధవ్యం వీటి మీద ఎక్కువ జరుగుతుంది. తర్వాత వాళ్ళ యొక్క మనోస్థైర్యం నిలబడుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. మంచి మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. ఇది మేషరాశి యొక్క ఫలితాలు. ముఖ్యంగా అన్ని రాశుల వాళ్ళకి వరుస క్రమంలో మనం చెప్పుకున్నట్టయితే మొట్టమొదటిగా శ్రీరాజమాతంగ్యై నమః అనేటువంటిది ఉద్యోగం కొరకు, సుమంతో శ్రీ కార్తవీరార్జునాయ నమః అనేది పూర్వపుణ్య సఫలత కొరకు, పోయినటువంటి వస్తువు కానీ లేదా చక్కటి భార్య కొరకు కానీ భర్త కొరకు కానీ లభించడం కొరకు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 108 పర్యాయాలు చదవాలి. అలాగే వీలైతే 2-3 గంటలు దీన్ని జపం చేసుకుంటూ వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి. అలాగే ప్రతి మంగళవారము లేదా శనివారము ప్రతి ఒక్కరూ, హిందువైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసాను 11 సార్లు ఒకే సిట్టింగ్లో, అంటే కూర్చున్న తర్వాత కదలకుండా ఒకేసారి 11 సార్లు మనం ఆ హనుమాన్ చాలీసాను చదువుకుని 40 రోజులు దీక్ష కనుక పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా 41వ రోజు దాని యొక్క నిదర్శనం అనేటువంటిది 100% కలుగుతుంది. ఇది మా అనుభవం. తర్వాత విష్ణు సహస్ర నామ పారాయణం, ఇది కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పొద్దున సాయంత్రం, కనీసం సాయంత్రం పూట సూర్యాస్తమయం అవ్వంగానే స్నానం చేసుకుని చక్కగా ఈ పారాయణం మీరు చేసినా లేదా విన్నా ఎన్నో రెట్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చివరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకేదో లాభం జరిగితేనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విధానాన్ని మానుకొని ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళేటువంటి అలవాటు నేర్చుకోండి, నేర్పండి. ఎందుకంటే ఇతర మతస్థులు చూడండి, వాళ్ళు ఎంత కట్టుబాటుగా ఉంటారో. ఒక్క హిందూ మతస్థులు కొంచెం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తగ్గింది అని చెప్పడానికి బాధగా ఉంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా ఈ ఛానల్ ద్వారా మీరు ఇంకా రాబోయే కార్యక్రమాలని తిలకిస్తూ మీ అమూల్యమైనటువంటి సూచనలని, మీ అభిప్రాయాలని నేను మీకు
జవాబు రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఈ ఛానల్ తరఫున మీకు నమస్కారం చెప్తున్నాను. మళ్ళా నా యొక్క ఫోన్ నెంబరు ఇందులో ఇవ్వబడింది. నా పేరు డాక్టర్ వివి రవి. నమస్కారం.